ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన కాలు పెట్టుకునేటువంటి స్థలంలో మనం ఉన్నాము. సమస్త అధికారము ఆయనదై ఉంది. ఆయన మాట చొప్పున సమస్తము జరుగుతుందని మన హృదయంలో గొప్ప విశ్వాసం కలిగినప్పుడు ఆయన వెంబడించడానికి మనం ఏ సందేహం లేకుండా ఆయన మార్గాల్లో మనం ఖచ్చితంగా పరిగెడతాం. ఎందుకంటే సర్వాధికారం భూమి మీద ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఏదైతే అది ఖచ్చితంగా జరుగుతుంది. అతను ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏముందంటే, ఆయన నీతో మాట్లాడుతున్న మాటలుగా నువ్వు గమనించుకొని ఆయన మాటల చొప్పున కానీ నువ్వు జీవించడానికి కానీ ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా అన్ని కాలాల్లోనూ కూడా నువ్వు ఫలించేటువంటి చెట్టుగా ఉంటావు. మత్తయి సువార్త 6:2 కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనతను అందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ చేయలాగునని ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు మనుషులు నిన్ను మెచ్చుకోవాలని నువ్వు కోరుకోకూడదు. కానీ వేషధారులైతే తాము బయటికి ఘనత నొందినటువంటి వారుగా ఉండాలని వారు కోరుకుంటారు. కాబట్టి సమాజ మందిరాల్లోనూ వీధుల్లోనూ వారి ఇతరులకు సహాయం చేసేటప్పుడు వారు పనివారి చేత బోర ఊదిస్తూ ఉంటారు. అలా బోర ఊదించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ తెలుసుకుంటారు, అక్కడ అందరికీ ఏదో ఇవ్వబడుతుందని. అందరూ అక్కడ కూడుకున్నప్పుడు వారు కూడా వారితో కూడా ఉండి వారిని వారు స్తుతిస్తూ ఉంటే వారు ఎంతగానో ఆనందిస్తూ ఉంటారు. కానీ ప్రభు అయితే చెప్తున్నారు, నువ్వు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే నువ్వు అలా చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ సంగతిని కానీ జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఎవరికైనా ఏదైనా ఇస్తున్నావంటే, నువ్వు ధర్మం చేసినావంటే, సహాయం చేసి వారిని బలపరుస్తూ ఉన్నావంటే, అది ఎవరి దగ్గర కూడా నువ్వు మాట్లాడకూడదు, చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు నీకు మరలా ఏదో ఒక రీతిగా ప్రతిఫలం దయచేస్తాడని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుడు ఎప్పుడు కూడా నీ కష్టాన్ని ఉంచుకోడు. నువ్వు పరిగెత్తేటువంటి పరుగును కూడా ఆయన చూస్తాడు. ఆయన సన్నిధిలో ఆయన గుమ్మం గడపల యొద్ద నువ్వు ఎలా కనిపెట్టుకుంటున్నావు కూడా చూస్తాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు, అది మంచిదైనా చెడ్డదైనా. కనుక ఈ దినాన దైవ సన్నిధిలో శ్రేష్టమైన వాటిని విత్తుకోవడం ద్వారా ఆయా కాలంలోనూ మనం ఖచ్చితంగా అంతకంటే శ్రేష్టమైనవి మనం కోస్తామని మనం తెలుసుకోగలగాలి.